హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పచ్చజొన్నలతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఈరోజు దోశలు వేసుకుందాము. ఓకేనా, ఎలా చేయాలో చూస్తూ ఉండండి. ముందుగా మనం వచ్చేసి జొన్నలు తీసుకోవాలండి. ఓకేనా, శుభ్రంగా మట్టి లేకుండా తీసైతే 2 కప్పులు జొన్నలు అయితే తీసుకోవాలి. ఓకేనా, నేను ఒక కొలత అనేది పెట్టుకున్నాను. టీ గ్లాస్ నిండా 2 కప్పులు జొన్నలు తీసుకుంటే 1 కప్పు మినపగుండ్లు అండి. మినపగుండ్లు 1 కప్పు తీసుకొని వీటిని ఒక 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఓకేనా, ఇలా శుభ్రంగా కడిగినాక మళ్ళీ ఇందులో వాటర్ పోసి 7-8 గంటలు వీటిని బాగా నాననివ్వాలండి. ఓకేనా, ఇలా నానినాక మనము ఇంకా తీసి మనం నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ తీసి ఇంకా మనం జొన్నలను అయితే మిక్సీ జార్లోనైతే వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పిండి లాగానైతే మిక్సీని అయితే పట్టుకోవాలండి మిక్సీలో. ఓకేనా, చూడండి కొంచెం బరకగా ఉన్నాయి కదా, మధ్య మధ్యలో కొంచెం వాటర్ పోసుకుంటూనైతే మనం దోశ పిండి బటర్ ఎలా ఉంటుందో అలానైతే ఈ పిండిని అయితే మిక్సీకి వేసుకున్నానండి. ఇలా వేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా నైట్ మొత్తము నానబెట్టుకోవాలి ఈ పిండిని. ఓకేనా, నైట్ లేకపోతే మీకు అంత 12 అవర్స్ 12 గంటలు టైం లేకపోతే కనీసం 6 గంటలన్నా పిండిని అయితే పులియనియాలి. చూడండి, మనకు పిండి అయితే బాగా పులిసిందండి. పులిసినాక ఇందులో రుచికి సరిపడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక ఇక మనము ముందుగా స్టవ్ అయితే వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దోశ ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసి, ఒక చుక్క ఆయిల్ వేసి ఉల్లిగడ్డతో మనము దోశ ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఇలా అప్లై చేసుకున్నాక నేను గుంట గరిటె తీసుకున్నానండి చిన్నది. ఆ గంటెతో 3 స్పూన్లు 3 గంటలు పిండి అయితే వేసుకొని వీటిని రౌండ్గా చుట్టుకోవాలి. నేను చూపెడుతున్న విధంగా దోశలు అయితే వేసుకోండి, పలుచగా వస్తాయి. ఓకేనా, మీరు ఉదయము మళ్ళీ వాటర్ అయితే కలుపుకోవద్దండి ఈ పిండిలో. ఓకేనా, నైటే కలుపుకోవాలి దోశ పిండిలాగా. ఓకేనా, ఇలా ఎర్రగా కాలినాక ఇంకా తీసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ ఇలానే చూస్తూ ఉండండి, వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తేనే మీకు దోశలు ఎలా వేయాలో తెలుస్తుంది. ఓకేనా, ఇలా రౌండ్గా చుట్టుకొని పైనుండి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే పోసాను. ఆయిల్ పోసుకున్నాక మనకు దోశ అనేది మంచిగా కాలుతుంది. కాలినాక ఇట్లా రెడ్గా కాలినాక ఇంకా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని టొమాటో పచ్చడి ఏ కర్రీ ఉంటే ఆ కర్రీలోకి మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసి కామెంట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, కామెంట్ రూపంలో. ఓకేనా, బాయ్ బాయ్.